మామూలుగా మనం గాలి తీసుకుంటాము. ఇక్కడ ఏంటంటే గాలిని కుడి పక్క నుంచి పీల్చి ఎడమ పక్క వదులుతాం, ఎడమ పక్క పీల్చి కుడి పక్క. కొంతమంది నిలబడి అలాగే చేయొచ్చు. మీకు పైన ఒక్క నిమిషం పక్కన పెడితే ఇప్పుడు చేత్తో ఇలా ముక్కుని పట్టుకుంటాం చూడండి. మామూలుగా మనం పూజలో కూడా ముక్కుని పట్టుకొని ప్రాణాయామం అంటారు. ఇక్కడ ఏంటంటే ప్రాణాయామం చేసినప్పుడు ఒక ముక్కునంతా గాలి పీలుస్తాం, రెండో ముక్కునంతా వదులుతాం గాలి. మళ్ళీ రెండో ముక్కురంధ్రంతో పీల్చి మొదటి ముక్కురంధ్రం మనం దేంతో తీసుకున్నాం దాంతో వదులుతాం. దీన్ని అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. అంటే చిన్నదే, చాలా సింపుల్గా మీరందరూ కూడా ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి రక్త శుద్ధి జరుగుతుంది. మనం ఎక్కువగా ఎందుకు మందులు ఎక్కువ మనం మింగుతున్నాం అంటే మనం యాక్చువల్గా శారీరకంగా కష్టపడుతున్నాం కానీ మనం ఆరోగ్యంగా ఉన్నాం. ఒకవేళ మనం ఎప్పుడైతే పని మానేసామో అప్పుడు మనకు తెలియని డిసీజ్ అని స్టార్ట్ అవుతాయి. అంటే పని చేసినంత వరకు పర్లేదు. ఇంకొకటి మనం ఏంటంటే తీసుకున్న ఆహారం కూడా ఈరోజు అంత మంచి శక్తివంతమైన ఆహారం తీసుకోవట్లేదు. రాను రోజుల్లో మనకి ఏంటంటే మనకు వచ్చే ఆహారం అంతా కూడా అంత పనికిరాని ఆహారం వస్తుంది ఇప్పుడు. అంటే అంతా పురుగుల మందులు వేసినవి, పురుగుల మందులు వాడుతున్న ఆహారం మనం తింటున్నాం. దానివల్ల ఏంటంటే మన శక్తి క్షీణించిపోతుంది అన్నమాట. అంటే ఈ శక్తివంతంగా ఉండడానికి ఏం చేయాలి? ఆహారం బాగా తీసుకోవాలి, దాంతోపాటు వ్యాయామం చేయాలి. మరి మేము రోజు పని చేస్తున్నాం కదండి, అది వ్యాయామం కాదు. మనం పని చేస్తాం కానీ పని ఏంటంటే క్రమ పద్ధతిలో చేసేదాన్ని వ్యాయామం అంటారు. మనం ఏ పనులు ఉన్నా సరే ఉదయాన్నే లేచిన వెంటనే చిన్న చిన్న ఎక్సర్సైజులు ఉంటాయి యోగాలో. ఆ చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకొని దాంతోపాటు ప్రాణాయామం ఉంటుంది. మనం అవి కూడా చేయలేకపోతే మనకు ముఖ్యంగా అవసరమైనది ధ్యానం. ఈ ధ్యానం అంటే కళ్ళు మూసుకొని మీ అందరికీ తెలుసు, ధ్యానం అంటే భగవంతుడి దగ్గర కూర్చొని ధ్యానం చేస్తాం. అలాగే భగవాన్ నామస్మరణ చేస్తాం. ఇవన్నీ కూడా ధ్యానానికి సంబంధించినవే. చక్కగా ఒక 2 నిమిషాల పాటు మనం ఏంటంటే ఈ ధ్యానంలో కూర్చోవాలి. ఉదయాలు లెగుస్తాయి కదా, లెగిసిన వెంటనే ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఎదురాలేదని మన మనసులో అన్నీ పెట్టేసుకుంటే మన మనసు ఎప్పుడైతే దృఢంగా లేదో, మనసు ఎప్పుడు ఆలోచనలతో ఉంటుంది. ఈ ఆలోచనలతో టెన్షన్తో మనం వీక్ అయిపోతాం అన్నమాట. అందుకని భగవన్ నామస్మరణ అనేది మనకు ముఖ్యం, ధ్యానంలో అది ముఖ్యమైనది. అందుకని మీరు లేచిన వెంటనే కానీ చేయండి, లేకపోతే పనులన్నీ అయిపోయిన తర్వాత హాయిగా కూర్చొని పడుకునే ముందు ఒక అరగంట ఏమీ చేయకుండా ప్రశాంతంగా కూర్చోడమే ధ్యానం. అయితే ఏం చేయకుండా కూర్చున్నప్పుడు ఏమైనా ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనలు మనం బయటపడాలంటే శ్వాస మీద ధ్యాస. ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నారనుకోండి, శ్వాస కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ శ్వాస వెళ్ళడము రావడము, శ్వాస నిరంతరము జరిగేది శ్వాసే. మనం పుట్టిన దగ్గర నుంచి మనతో ఉండేది ఒక శ్వాసే మనతో ఉంటుంది. ఎప్పుడు కూడా నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ నిరంతరము జరిగే శ్వాసని గమనించడమే శ్వాస మీద ధ్యాస. ఇది మెడిటేషన్లో చేస్తాం, ధ్యానం అంటాం. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా యోగాని చైతన్యవంతం చేసి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి మనకి యోగాంధ్ర కార్యక్రమం అని పెట్టడం జరిగింది. ఈ యోగాంధ్ర కార్యక్రమం మనకి 1 మంత్ కరెక్ట్గా నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనకి జూన్ 21వ తేదీన వైజాగ్లో ప్రధానమంత్రి మోడీ గారు అక్కడికి హాజరవుతున్నారు. 5 లక్షల మంది ఏకంగా ఒకే దగ్గర కూర్చొని యోగా చేస్తారు. 5 లక్షల మంది. ఈ కార్యక్రమం కోసం ఎంత పరిశ్రమ జరుగుతుందంతా కూడా అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనే అవకాశం మీకు కూడా రావచ్చు. వచ్చినప్పటికీ చిన్న చిన్న ఆసనాలు ప్రాణాయామాలను కనీసం మీరు నేర్చుకోనండి. అప్పుడు ఆ కార్యక్రమంలో కూడా మీరు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. అంటే ఇది చాలా అంటే మొత్తం మన ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది. ఒకసారి ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. మనకి పనులన్నీ తెచ్చుకోవడానికి, అలాగే ఫండ్స్ ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక మన అందరికీ పని దొరుకుతుంది. దీనివల్ల అంటే మన ఆరోగ్యం దొరుకుతుంది, అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. అందుకని ప్రతి ఒక్కరు యోగాంధ్ర కార్యక్రమంలో మీ అందరూ కూడా తెలిసిన వాళ్ళకి చెప్పండి. మీ పిల్లల్ని మెయిన్, మనం ఎలాగా అయిపోయింది మన జీవితం, కానీ పిల్లల జీవితం మంచి ఆరోగ్యంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి పిల్లలు. అందుకని పిల్లలకి చెప్పండి. మీ పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళని యోగా కార్యక్రమాలు ఎక్కడికైతే అక్కడికి వెళ్ళి చేయండి అని చెప్తే మనం యోగా నేర్పిస్తాము. అంతా ఉచితంగా జరుగుతున్న ప్రోగ్రాం కనుక మీరందరూ కూడా చెప్పాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయకపోయినా కనీసం పిల్లలైనా మీరు పంపించారనుకోండి, రేపు ఉదయాన్నే వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ అందరికీ కూడా.